బ్యాక్ టు ఆస్పర్జెట్స్. నేను శ్రావణి. నా వీడియోస్ కనుక ప్రీవియస్గా మీకు చూసుంటే నేను ఫార్మింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానని తెలుసు. ఒకవేళ తెలియని వ్యూవర్స్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాది 12 acres ల్యాండ్ శాండిల్వుడ్ మిక్స్డ్ ఫ్రూట్ ఫార్మింగ్ ఉందండి. ఒక రకంగా ఫుడ్ ఫారెస్ట్రీ అని చెప్పొచ్చు. ఇది కాక నేను 6 acresలో సూపర్ భగవా వెరైటీ దానిమ్మ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. చాలామంది ఇంకా కమెంట్ చేస్తున్నారు మీ ఈల్డ్ గురించి చెప్పండి అని. దానిమ్మ వీడియోస్ డెఫినెట్గా ఫర్దర్గా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. మాకు ఫస్ట్ మేము నాటింది వచ్చేసి శ్రీగంధంతో పాటు మేము తైవాన్ పింక్ జామ్ అనేది నాటాము. అవి కొంచెము మనకి క్లోనల్ రూట్స్ కాబట్టి మన శ్రీగంధం దెబ్బకి మొక్కలు త్వరగా చనిపోయినాయి. వాటి రీప్లేస్లో మేము NMK గోల్డెన్ సీతాఫలం నాటాము. అవి ఆల్మోస్ట్ 2000 ప్లాంట్స్ ఉన్నాయండి. 2000 ప్లాంట్స్ కూడా ఒకేసారి నాటలేదు, ఒక 2-3 ఆల్టర్నేట్స్లో నాటుకున్నాము. కొన్ని 3 years ఉన్నాయి, కొన్ని 3.5 years ఉన్నాయి, కొన్ని 2 years ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ వచ్చేసి 3.5 years అండి. చూడొచ్చు, చాలామందికి మనకి ఉన్న ఒక ఒపీనియన్ వచ్చేసి ఈ NMK గోల్డెన్ సీతాఫలం ఫ్లవరింగ్ రావట్లేదు, ఫ్లవరింగ్ వచ్చినా ఫ్రూటింగ్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు. వీటికి డ్రై కావాలండి. ఇప్పుడు మా ప్లాంట్ వచ్చేసి మేము మే ఎండింగ్లో మేము కటింగ్ చేసి వదిలామండి. అంతకుముందు డ్రైకి వదిలాము. ఒక 1.5 month 2 months వాటర్ ఇవ్వలేదు. ఇప్పుడు వదిలి కటింగ్ చేశాక మనకి ఈ రేంజ్లో ఫ్రూటింగ్ అయితే సెట్ అవుతుందండి. కాకపోతే ఎంతవరకు మనకి అన్ని ఫ్రూట్స్ లాగా సెట్ అవుతుందా లేదా అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఒక ఈ లెవెల్ చెట్టుకి అయితే ఒక 5 to 6 kgs వరకు వచ్చాయండి కాయలు. సో ఈ ఇయర్ వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పటికే చూడొచ్చు, ఈ చెట్టుకు వచ్చేసి మినిమం ఒక 15 to 20 సెట్ అయినవి ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో చాలా ఉందండి. మీరు చూడొచ్చు, ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఫ్రూటింగ్కి వెళ్ళని ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి నేను ఈ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఫ్రూట్ సెట్ అవ్వడానికి అంటే, హనీబీస్ పెట్టామండి. హనీబీ ఫార్మింగ్ లాగా కాకుండా నార్మల్గా మాకు పాలినేషన్కి ఈజీ అవుతుందని చెప్పి పెట్టాము. ఎందుకన్నా కానీ ఇయర్ ఫ్రూటింగ్ బాగా సెట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో డెఫినెట్గా వీటి అప్డేట్ ఏంటి, ఎలా ఏంటి అనేది నేను ఫర్దర్గా వీడియోస్లో చెప్తానండి. అండ్ వీటికైతే మేము న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మేము చేసేది వీటికి స్పెసిఫిక్గా మేమేమి పెస్టిసైడ్స్ కానీ మాన్యూర్ కానీ ఏమీ ఇచ్చింది లేదు. ఈవెన్ కవ్యార్డ్ మాన్యూర్ కూడా లేదండి. మేము నార్మల్గానే నాటాము. కాకపోతే ఎప్పటికప్పుడు మేము లిక్విడ్ జీవామృతం, ద్రవ జీవామృతం వదులుకున్నప్పుడు అన్ని మొక్కలతో పాటు వీటికి అందటమే కానీ ఏమీ లేదండి. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మిల్లీబగ్ ఒకటి ట్రబుల్ చేస్తుంది. మిల్లీబగ్కి మనం గంజి ద్రావణంతో దాన్ని ఆల్మోస్ట్ మనం కవర్ చేసుకోవచ్చు. గంజి ద్రావణం ఒక 2 sprays మనం ఇచ్చామంటే ఆల్మోస్ట్ మిల్లీబగ్ అనేది దూరం అవుతుంది. పర్వాలేదండి, బాగానే ఉంది. కొంచెము మార్కెట్లో ఫ్రూట్స్ ఎక్కువ వస్తే ఏదైనా క్వైట్ కామన్ కదండి, రేట్ తగ్గుతుంది. పర్వాలేదు. కాకపోతే చాలా మొండి మొక్క అండి. మనకి వర్షం ఎక్కువైనా తక్కువైనా ఎలా ఉన్నా కూడా కొంచెం నిలబడుతుంది, మొక్క నిలబడుతుంది. బట్ దీనికి గ్రోత్ రావాలంటే, దీనికి కొమ్మలు డివైడ్ అవ్వాలంటే మొక్క నాటినప్పటి నుంచి మనం ప్రూనింగ్ కరెక్ట్గా చేసుకుంటేనే దీన్ని కరెక్ట్గా పెంచుకోగలుగుతాము. యాక్చువల్గా ఈ మొక్క కూడా అంత ప్రాపర్గా లేదు, ఇంకా మంచిగా ఉన్న మొక్కలు ఉన్నాయి. కాకపోతే పర్వాలేదు, ఇలా మనకి కొమ్మలు డివైడ్ అయితేనే మనకి కాయలు అనేది కాస్తాయండి. లేకపోతే ఇది ఓన్లీ స్ట్రైట్ కొమ్మలు అనేవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఈల్డ్ రావాలంటే కరెక్ట్గా రాదు. ఈ ఫ్రూట్స్ జస్ట్ ఇప్పుడే టర్న్ అవుతుందండి ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్కి అయితే. మనకి వెయిట్ వచ్చేసేటప్పటికి ఇవి 700 grams 500 grams, మినిమం 500 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. కరెక్ట్గా మనకి మంచి కొమ్మకి పడితే, అలా కాకుండా చిన్న కొమ్మలకి పడితే మాత్రం 200 grams 300 grams అన్ని ఫ్రూట్స్ లాగానే వస్తాయి. పర్వాలేదండి, ఇది కూడా వేసుకోదగ్గ పంట. కాకపోతే మహారాష్ట్ర వచ్చినట్లు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక క్లైమేట్స్కి సూట్ అవ్వట్లేదు అంటున్నారు. చూడాలండి, చూద్దాము. డెఫినెట్గా దీని అప్డేట్ అయితే డెఫినెట్గా ఇస్తానండి. ఈ ప్లాంట్ని మీకు ఇంతవరకు నేను ఇంట్రడ్యూస్ చేయలేదు నా ఛానల్లో.
ఎన్ఎంకే గోల్డెన్ నాటామని చెప్పాను, కానీ ఇప్పుడే దీని గురించి నేను చెప్పటము. సో కరెక్ట్ ప్రూనింగ్ చేస్తే మొక్క అయితే ఇంత గుబురుగా వస్తుందండి. ఎన్ఎంకే గోల్డెన్ వెరైటీ సీతాఫలం మనకి ఇంత గుబురుగా వస్తేనే కరెక్ట్ ఫ్రూటింగ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్కి వెళ్ళే స్టేజ్లో ఉంది. మనకి మొక్క అనేది బ్రాడ్గా డివైడ్ అయితేనే ఫ్రూట్స్, నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పెరుగుతాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్లవరింగ్ నుంచి ఇప్పుడే ఫ్రూటింగ్కి వెళ్తున్నాయి, చిన్న చిన్న ఫ్రూట్స్ రెడీ అవుతున్నాయి. మెయిన్ వీటికి ఫ్రూట్స్ కంటూ పాలినేషన్ అండి. నేను నా ఎక్స్పీరియన్స్ అయితే కాదు, కొంతమంది ఎక్కడో చెప్పింది విన్నాను. కొన్ని నాటు సీతాఫలాలు వేసుకుంటే వీటికి పాలినేషన్ బాగా అయ్యి ఫ్రూటింగ్ కరెక్ట్గా సెట్ అవుతుందని విన్నానండి. మనకి దీంట్లో వస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఫ్లవరింగ్ వస్తున్నాయి కానీ ఫ్రూట్స్ సెట్ అవ్వట్లేదు అన్న మెయిన్ ప్రాబ్లంతో ఉంది తెలంగాణ, ఆంధ్ర వేసిన తోటల్లో అదే వింటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్ పార్టెట్స్.